అన్నంకై చూస్తూ బంజరు భూమిని బంగారు చేసిన బంజారాలం, బంజరు భూమిని బంగారు చేసిన బంజారాలం. ఎవరికి మేం తక్కువ, ఎందుకు మీరెక్కువ, ఎవరికి మేం తక్కువ, ఎందుకు మీరెక్కువ. పౌరుషంలో పులిబిడ్డ నాయక్, అను పెరుగని ధీరుడు నీ నాయక్. నాయక్ జిందాబాద్ బంజారా జిందాబాద్, నాయక్ జిందాబాద్ బంజారా జిందాబాద్. ప్రభుత్వాలు మారినా ప్రగతి నోచుకోని కులం. ఈ సత్పల్ల నియోజకవర్గంలో మన భాష మాత్రమే తెలుసు కానీ, మన లంబాడీలను మాత్రమే తెలుసు కానీ, మనకు ఒక భాష ఉంటుంది, మనకు ఒక వేషం ఉంటుంది, మనకు ఒక పండుగ ఉంటుంది, మనకు ఒక తీరు ఉంటుంది, మన భగవంతుడు సేవలా మాట్లాడుతాడు అని చాలా మంది కలదు. 2 సంవత్సరాలు కలిసినప్పుడు అవునా కదా, చాలా మంది కలదు. ఏంటి కర్మ, నమ్మడానికి లంబాడి వేషం లేదు, నమ్మడానికి లంబాడి భాష లేదు, నమ్మడానికి తీరంగా తెలియదు, చాలా మందికి నమ్మలకు సీత పనిగానే తెలియదు, నమ్మలకు సేవలాగా తెలియదు. మరి ఏమని మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఏమన్నా అసలు లంబాడిగా పుట్టి మన భాష, మన సంస్కృతి, సాంప్రదాయం అంత గొప్పగా ఉన్నటువంటి మన పద్ధతులు, మన పంజాల ధర్మం ఎటుపోయింది. నిజంగా ఎక్కడే మన పంజాల ధర్మం ఉండే, ఎక్కడే గొప్ప ఉండే. తండాలలో పంజాల ధర్మం ఎట్టున్నాయంటే నేను ఆ విషయాలను నేను తీసుకోబోతా. 30-40 సంవత్సరాల క్రితం తండాల్లో ఒక గొప్ప సంస్కృతి ఉండేది. ఏ సంస్కృతి? తండాలో నాయకాల వారు ఉండేది. తండాలో నాయకాల వారు ఉండేది. నాయకాల వారి వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ. అంటే నాయకాల వారి వ్యవస్థ తనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించగలిగిన నాయకు ఈయన కాలవాలని నిర్ణయించింది. మరి ఆ నాయకాల వారికి ఎసుటోళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎసుటోడు మన నాయకాల వారికి ఎసుటోడు. ఆ తండాలో నాయకాల వారికి ఎసుటోడు. ఆ తండాలో నాయకాల వారి ఎసుటి పనులు చేసేది. ఎంతలో పంచాయతీలున్నా ఆ తండాలో నాయకాల వారి పంచాయతీ చేసుకునేది. అవునా కదా? ఆ తండాలో నాయకాల వారి పంచాయతీ చేసుకునేది. ఎంత పెద్ద పంచాయతీ ఉన్నా అక్కడే కబ్జా చేసుకునేది. ఎంత పెద్ద పని ఉన్నా ఆ తండా నాయకాల వారి చేసుకుంటే మనం మాట్లాడుకుంటున్నాం. ఏ పని ఉన్నా పండుగ చేయాలన్నా మన పెళ్లి కానీ పిల్లలు అమ్మాయిలు పోయి నాయకాల వారి పరీక్ష తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఏ ఒక్క రోజు కూడా వేరే కులాల వారికి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టని ఎన్నడూ పోయి జాతి మన గొప్ప జాతి మన పంచాలి కాదు. ఇది ఆనాడు మన గొప్ప సంస్కృతి ఉండే. ఏ నాడు పోలీసులు మొదలు చూసుకోవడం కాదు. ఏ నాడు తండాలో అవకాశం వచ్చిన సందర్భాలు లేవు. తండాలో ఏం చేయాలన్నా తండా నాయకు ఆ తండా నాయకు చెప్పి చేయడం, తండా నాయకు చెప్పి చేయమని ఆఫీసర్ తండా నచ్చింది. తండా మొత్తం ఒకటే మాట మీద ఒకటే రాష్ట్రంతోటి ఒకటే కలిసికట్టుగా యూనిటీగా ఉండడం. అప్పుడు మన జోలి కావాలంటే ఒక రోజు ఏం పడాలని పడింది, ఏం పడాలని పడింది. కానీ ఇప్పుడు ఏముందని తండా పరిస్థితి ఏముందని, తండాలో రాజకీయ పార్టీలు నిలబడి ఈ తండాలో దుర్మార్గంగా ఇది మొత్తం నిలబడి 30-40 సంవత్సరాల క్రితం ఉన్న గొప్ప సంస్కృతి ఉన్నటువంటి తండా, సేవలాగినటువంటి తండా, ఆ తండా వ్యతిరేకంగా తండాలో కాంగ్రెస్ పార్టీ, తండాలో తెలుగుదేశం పార్టీ, తండాలో కమ్యూనిస్ట్ పార్టీలు, తండాలో బీజేపీ పార్టీలని రకరకాల పార్టీలు తండాలో దొరబడి తండాలో అందరూ కాంగ్రెస్ పార్టీగా చూస్తున్నారు. తండాలో తమ్ముని తెలుగుదేశం పార్టీగా చూస్తున్నారు. తండాలో బాబాయి కమ్యూనిస్ట్ పార్టీగా చూస్తున్నారు. తండాలో ప్రజలు అంటే వారిని బీజేపీ పార్టీగా చూస్తున్నారు. ఎక్కడైపోయి ఈ నలుగురు అన్నదాల మధ్య కంట్రీ గవర్నమెంట్ మధ్య కొట్టాడలు పెట్టి పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ వాళ్ళు చూపించాయి. ఇదే రాజకీయ పార్టీ మన తండాలో దొరకదు. ఇప్పుడు తండాలో ఈ పరిస్థితి ఉన్నది. ఈ రాజకీయ పార్టీలు వచ్చి సొంత అన్నదమ్ములు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేని పరిస్థితి మన తండాలో ఆచరించింది. చెప్పాలి తెలియదు అంటే యారాలు తోటి కొడలు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నది. అవునా కదా? తండాలో నిజంగా మనస్ఫూర్తిగా అక్కా తెలంగాణ తోటి కొడలు మాట్లాడుకోని దుర్మార్గమైన పరిస్థితి, కలుపుకునే పరిస్థితులు ఈ రాజకీయ పార్టీకి వచ్చాయి. మన తండాలో చూస్తున్నాం. తండాలో పోలీసులు చూస్తున్నాయి. తండాలో ఆందోళన పోలీసులు చూస్తున్నాం. ఎక్కడ లేని దడిగా వేస్తున్నారు పంచాయతీలు, ఎక్కడ లేని చిన్న పని పోలీసులు సంబంధించి వేరే వేరే చేస్తున్నాం. మరి ఎప్పుడే తండా సంస్కృతి ఎందుకు పోయింది, ఎవరికి పోయింది? ఈ రాజకీయ పార్టీలు తండాలు వచ్చి మన మధ్య చిత్తు పెట్టి అన్నదమ్ముల మధ్య
మన బుద్ధ వెళ్ళకపోతే మనమెందుకు నమ్మడం అవుతాం, మనమైపోతే మన సంస్కృతి వెళ్ళిపోతాం, మన సంస్కృతి మనకి గుర్తుంటుంది. ఇది కావాలి. ఇంకేంటంటే తండాలో పెళ్లి గొప్ప జరిగింది. మన పెళ్లి నాయకుడిగా పెళ్లి చేశాం. మనం ఎటువంటి పెళ్లి జరిగే ఎన్నడూ కూడా బాబాలను తీసుకొచ్చి మనం పెళ్లి చేసే సందర్భాలు ఉన్నాయా? మన పెళ్లిలో బాబాలు వేసేటువంటి ఒక వేషగారు చేసి బాబాలు మనం చెప్పడం కాదు. కానీ మన సంస్కృతి గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మర్చిపోయిన సంస్కృతిని తేవాలి కాబట్టి చెప్తున్నా. సంస్కృతిలో ఒక భాగం బాబా వేషాన్ని మనం పెట్టి అతనికి హేళనగా పుచ్చిపోయిన టమాటాలు పుచ్చిపోయిన దోషాలతో అతనికి హేళన చేసుకుంటూ పెళ్లి చేసుకుంటాడు. పెళ్లిలు కూడా ఎటువంటి పెళ్లిలు అమ్మాయిలకు ఎదురు కట్టాలని పెళ్లి చేసుకుంటాడు. ఇది ఏ కులాలలో ఉన్నా ఒక లంబాడిగా పంచాయతీ ఉంది. అమ్మాయిలు పుట్టినంటే వాళ్ళకి ఎదురు కట్టాలని మనం పెళ్లి చేస్తున్నాం. ఏ పెళ్లి అంటే దాన్ని మూట కళ మనకి కళ అంటారు. అవునా కదా పెద్ద మనిషి? ఏ కళ వాళ్ళకి లేదు, మూట కళ మనకి కళ. ఇప్పుడు ఏ పెళ్లి? అమ్మాయిలు పుట్టినంటే లక్షలు కట్టాలి కాదు, అమ్మాయిలు పుట్టినంటే లక్షలు కట్టాలిస్తే కానీ పెళ్లి చేసుకోబడే పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నడన్నా మనం అపరాధి తావుగా మరి మన నమ్మడంతా తావుగా పెట్టేది. తావుగా పెట్టి ఏ భాగంలో పెట్టు, ఏ భాగంలో పెట్టి తావాలి అంటే శనివారం రోజు కూర్చే ఆయన తావాలని పెట్టేది, తావుగా పెట్టేది. బుధవారం రోజు కూర్చే బదియాన్ని పెట్టేది. అవునా కదా? ఈ కళ్ళని చూస్తే ఈ సంస్థని చూస్తే నాకు ఎప్పుడు మొదలయ్యాను సార్. ఇప్పటికైనా మారినా లేదా చూసానా ఎక్కడైనా నేను దగ్గర 2 సంవత్సరాలు కలిసినప్పుడు ఇదే రామనాయక నాయకత్వంలో పెద్ద మీటింగ్ జరిగిందా నేను సోదరులందరూ కలిసి చెప్తున్నారు. మనం మొదలైన సేవలను గురించాలి. మల్లిగలో మన ఇంట్లో ఉండేవాడు మనకోటైతాడు, మల్లిగలో ఉండేవాడు మనకోటైతాడా? మన దేవుడు మనకైనా 10 దేవుడు మనల్ని పోవాలి. ఒకరు హలో అంటాడు, నేను వాళ్ళకి ఎదురు. ఇంకోటి దేవుడి కాపాడు కాలబడ్డాడు, నేను వాళ్ళకి ఎదురు. నా సేవలు బాగుంటాం, నా జాతి బాగుంటుంది. కాబట్టి సేవలు వాళ్ళ చెప్పిన మాట ఎవరు జాతి మొత్తానికి నేనే వెళ్తున్నాడు, జాతి మొత్తానికి నేనే వెళ్ళు, నేను చెప్పిన మార్గాన్ని మీరు అన్వేషించండి, మీరందరూ బాగుంటారు. ఏ చెప్పాడు? మనం చాలా రోజులు చెప్పిండు, 50 రోజులు పోసి దావతం చేసి ఖరాబ్ కాదని చెప్పిండు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకి ఇంట్లో పండుగ వచ్చిందంటే కనీసం 2-3 యాభలు పోయాల్సిందే. యాభలు పోసి చుట్టాల పక్కన మందు పోయాల్సిందే. నేనంటున్నా ఈ తండాలో ఒక్కొక్క సంవత్సరానికి కనీసం ఒక కుటుంబం 10 సార్లు పండుగ చేస్తారు. ఎన్నిసార్లు? 10 సార్లు. ఒక్కొక్క పండుగకు 2 యాభలు పోతే ఒక్కొక్క పండుగ ఖర్చు 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. అవునా కదా? 20,000 రూపాయలు ఖర్చు. ఒక పండుగకు 30,000 అంటే సంవత్సరానికి 10 పండుగలు చేస్తే 3 లక్షల రూపాయలు మనం పండుగలు ఖర్చు చేస్తున్నాం. ఎన్ని లక్షలు? శివబాల ఏమన్నాడు? ఎందుకు ఆయన గీతలు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఇచ్చి భోజనం సాయి तो साढ़े 4 को कचरा कर तू 5 का भोगला तू 3 లక్షలు కాదు 3 లక్షలు పెట్టి సంవత్సరం మొత్తం నువ్వు పండించిన పంటలకు చేసిన కూలి కావచ్చు, నువ్వు పంట కష్టం కావచ్చు, 3 లక్షలు పంటలు పోతే ఇది నువ్వు సంపాదించింది ఏమైపోతుంది? నువ్వు సంపాదించేది అడగడతావు, నువ్వు సంపాదించేది ఆడతావు. అందుకనే మనకు కాదు మనం ఏదైతే వద్దని నడుస్తావా దానికి వ్యతిరేకంగా మనం చేయబోతున్నాం. ఇది మన నష్టానికి తెలియదు. అందుకనే సేవలాల సేన మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చాం? సేవలాల సేన ప్రధానంగా ప్రతి తండాలో రంజాయి కార్యక్రమాలు చేయాలి. ఏ కార్యక్రమాలు? తాండాలో నాయకులు వారి కార్యక్రమాన్ని ఇవాళ తండానికి పోగానే మీరు ఇమీడియట్ చేయాల్సింది మన తండాలో నాయకుల వారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఏ ఒక్క రాజకీయ పార్టీల జెండాలు, ఏ ఒక్క రాజకీయ పార్టీల జిల్లలు సమాజంలో తండాలు ఉండడానికి లేదు. ఇది మనం చెప్తున్నటువంటి నిర్ణయం. ఈ తండాలో నాయకుల వారి వ్యవస్థను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మా జనరేషన్ తెలియదు. అందుకని పెద్ద మనుషులు ఉన్నప్పుడే తండాలో నాయకుల వారిని మనం తీసుకురావాలి. దీనికి మీరు సిద్ధం కావాల్సిన తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రెండో విషయం, ఉద్యోగ సోదరులకు చాలా మంది తండాల నుంచి పుట్టి పెరిగి సపరిష్కారు గారు చెప్పినారు. ఏమని? నేను విజయవాడలో పనిచేస్తున్నా, నేను ట్రస్ట్ పెట్టుకున్నా, నేను సేవ చేయాలని ఉద్దేశం నా జాబ్ కోసం ఉంది కాబట్టి చేస్తున్నా, అందుకని ఏదో రకంగా చేస్తున్నా అని చెప్పేసి ఇందా చెప్పినాడు. అందుకనే సేవలాల సేన మీ బిడ్డలు మేము నిర్ణయం తీసుకున్నాం.
ఏమని తండ్రి నుంచి ఉద్యోగం చేసి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు తాండవ బలాలలో ఏ బలాలో తాండవ బలాలో ఈ తండాలను మర్చిపోయారు, తల్లిదండ్రులను మర్చిపోయారు, పుట్టినటువంటి తండాలను మర్చిపోయి కన్న తల్లిదండ్రులను మర్చిపోయి నువ్వు ఉద్యోగంలో విధిపడి పట్టణాల్లో లేని హైదరాబాద్ ఢిల్లీ ప్రాంతాల్లో లేని ఇవాళ తండా మొత్తం సర్వనాశనం అవుతుంటే నీకు బాధ్యత ఉండాలని ఆ బాధ్యతను గుర్తించడం కోసమే కేవలం ఉద్యోగ సంఘం నాయకత్వంలో మా సామ్రాజ్య బాధ్యత అందరూ ఉద్యోగస్తులు తీసుకుపోయి తండాలు తీసుకొచ్చి వాళ్ళ సన్మాన కార్యక్రమం చేసి తాండవ బలాలు బిడ్డ తాండవ బలాల కార్యక్రమాన్ని సేవలు ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మన తండాలో ఐక్యత తీసుకొచ్చిన వాళ్ళం, తండాలో సంస్కృతి సాంప్రదాయం తీసుకొచ్చిన వాళ్ళం. ఇదంతా బాగా ఉంది. మరి ఏమిటా తెలంగాణ వచ్చింది, మనకు అదేంటి తండా పంచాయతీ ఎక్కువ, తండా పంచాయతీ కానీ రిజర్వేషన్ ఎక్కువైంది, రిజర్వేషన్ కానీ మేము దురుకున్న భూములు ఎక్కువైంది. ఇక్కడ కష్టపడిన భూములు ఉన్నాయి, దాదాపు 40 ఎకరాలు, సీలింగ్ భూములు 750 ఎకరాలు దురుకుంటారు, తోట భూములు ఉన్నాయి, ఇవి దాదాపుగా 1000 ఎకరాలు దురుకుంటా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సరిపోదు. నేనేమంటున్నా, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా సోనియా గాంధీ నాయకత్వంలో ఆడుతున్నప్పుడు 2006లో ఒక చట్టం చేసింది. ఏ చట్టం? భూసేకరణ అడవి హక్కు చట్టం చేసింది. 2006లో అడవి హక్కు చట్టం చేస్తే గిరిజనులు దురుకున్న భూములన్నింటికి పట్టాలు కావాలనేది ఆ చట్టం యొక్క ఉద్దేశం. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పదే చెప్పింది అధికారులకు, ఈ భారత అధికారులకు చెప్పిండు. ఏమని చెప్పిండు? 2014 కంటే ముందు ఎవరు దురుకున్నా ఆ భూమి వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ జోలికి పోవని ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమంత్రి చెప్పిన వారిని అధికారులను వీళ్ళనే చూస్తున్నారు. తెలంగాణ వచ్చింది, నా రైతు బిడ్డలు, నా గిరిజనులు దురుకున్న భూములను అధికారులు లాక్కుంటున్నారు. మిత్రుడు నా సోదరుడు రవినాయక్ వస్తుంది. ఎందుకు రవి గారు ఉన్నారు, పిడమటి రవి గారు ఎన్నో మేము కలిసి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎస్సీ మైనార్టీ సామాజిక ఒక వేదిక ఏర్పాటు చేసి మన వాళ్ళు జాగ్రత్త చేయాలని కార్యక్రమాలు చేస్తున్నారు. సోదరులు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ కాకుండా చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తక్షణమే మా జిల్లాలకు సంబంధించిన ఈ భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఈ అధికారులు చేస్తున్న కుట్రలు ముఖ్యమంత్రి గారికి తెలియపడకపోతే మీకు రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఇబ్బంది జరుగుతుంది. గిరిజన గారికి మొత్తం 98% టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తిస్తున్నా. పాలనలో సుమన్ నాయకులో ఎప్పుడు కూడా తెలంగాణ చెప్పిన సందర్భాలు వారికి కూడా 10 లక్షల్లో కేసీఆర్ గారు పంపితే వారి మీద ఉన్నటువంటి నమ్మకానికి ఇస్లామాబాద్ తండాలో 1080 ఓట్లు ఉంటే 1080 ఓట్లలో 1040 ఓట్లు సుమనాయకరావు గారి టీఆర్ఎస్ పార్టీ కాల్చుకు చేసి ఒక్కసారిగా తండా మొత్తం ఓటేసి గెలుపుతున్న సందర్భం ఉన్నది. ఈ భూములను తిరిగి లాక్కుంటున్న భూములను పట్టాలు ఇచ్చడానికి అధికారులు కావాలని కొంతమంది నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా ఇక్కడ వాళ్ళ అర్థం ఉన్నది. వాళ్ళు ఖరాబు చేస్తున్నారు. మా గిరిజన జాతి ప్రజల నాయకులు, మా జాతి ప్రజలు అవసరమైతే ప్రేమిస్తారు. మేము ప్రకృతి దగ్గర ఉంటాం, మాతో సాహసం చేస్తే కడుపు నిండా అన్నం పెడతాం, ప్రేమతో మాట్లాడతాం, మా దగ్గర విషయం ఉండదు. కానీ మా ప్రేమను అడ్డంగా అనుమానంగా మా ప్రేమను ఆశ్రయం తీసుకుంటే మమ్మల్ని మోసం చేయాలని చూస్తే గిరిజనుడు చెడికాడు, కాదంటే విడికాడు. మేము బాణాలు లేదు. ఇక్కడ ఉండే మనం చెప్తున్నా, ఇక్కడ మన గిరిజన రైతులు ఇక్కడ దున్నుకుంటున్న భూములకు పట్టాలి కానీ అధికారులు చెప్పి యాస్ వచ్చింది. 3 సంవత్సరాలైంది. ఇప్పటికీ మన భూములకు పట్టాలి కావాలన్నా, మన భూములు మన చేతికి కావాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్కు కూడా అవమానం లేదు. కేసీఆర్ దిక్కు ఈ కేసీఆర్ గారు మా భూములకు మాకు ఇవ్వాలి, ఇచ్చేటట్టుగా మీ నియోజకవర్గంలో మీకు మంచి ఆదరణ ఉంది. మీ బాధ్యత మీ కార్యక్రమాలు తీసుకొని ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ కష్టమైన భూముల సమస్యలు, పట్టా భూముల సమస్యలు అన్నింటి ఇచ్చి స్పెషల్ డ్రైవ్ వేసి ఖచ్చితంగా మీరు వారి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అవసరమైన నివేదికలతో పాటు ఆ ముఖ్యమంత్రి గారిని ఒప్పించే కార్యక్రమం తీసుకున్నాం. ఇక రిజర్వేషన్ వచ్చేదా మా తెలంగాణ మాట్లాడుతూ బీజేపీ పార్టీని కడిగేసి ఉంచేసి ఆపిస్తుంది. వాస్తవమే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసే మాట వాస్తవమే. ఎవరు చేశారు? కేసీఆర్ గారు చేశారు. దాంట్లో అనుమానం లేదు. కేసీఆర్ గారు రిజర్వేషన్ పెట్టడానికి వారికి నెగిటివ్ లేదంటే కూడా మాకు తెలుసు, దాంట్లో అనుమానం లేదు. కానీ మేమెంతమందిలో మాకెంత పడ్డా, మేమెంతమందిలో మాకంత పడ్డా. ఇలా గిరిజనులు తెలంగాణ ఎందుకు కోరుతున్నారు?
నా బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలట, తెలంగాణ వస్తేనే నా గిరిజన జాతి రిజర్వేషన్ వస్తుందా, ఆ రిజర్వేషన్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. కానీ మొత్తం కూడిగా ఓటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ చేసే సందర్భం ఉన్నది. ఇవాళ సేవలాసేన ఆశామాసిగా ఏదో ఒక రిజర్వేషన్ అడగలేదు, కానీ రిజర్వేషన్ మీ చేతిలో ఇచ్చేసి కేసీఆర్ గారు చేయడానికి కూడా మేము చెప్పట్లేదు కదా, కేసీఆర్ గారు చేస్తున్నారు. ఎన్నడైంది తండాల పంచాయతీ చేతానికి మొట్టమొదటి క్యాబినెట్ నిర్మాణం చేసింది కేసీఆర్. ఎక్కడ ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం తండాల పంచాయతీ చేయాలని ఒకనాడు కూడా చర్చ జరిగిన సందర్భాలు జీవో అవుతుంది. ఇవాళ ఊర్ల నుంచి తండాలు డివైడ్ కాబోతుంది, మన తండాలో మన రాష్ట్రం కాబోతుంది, మన తండాలో మనవాడే సర్పంచ్ కాబోతున్నాడు. త్వరలోనే ఆ శుభవార్తలు పోతున్నాం. ఇది చాలా సంతోషం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్, ఇది చాలా సంతోషం. ఎన్నడూ హాస్టళ్లలో మన పిల్లలు చదువుతుంటే దొడ్డు బియ్యం పురుగన్నం తినే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు సన్న బియ్యంతో మనం తిరగతిస్తూ ఉన్నారు. చాలా సంతోషం, చాలా చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను మా గిరిజన జాతి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఏదైతే కోరుతున్నారో అది నెరవేర్చే పనిని కేసీఆర్ గారు చేస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది. అది చేసే మీరు వచ్చే ఎన్నికల్లో పోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తండాల్లో నీళ్ల సౌకర్యం లేదు, తాగడానికి నీళ్ళని పరిస్థితి ఉన్నాయి, తండాల్లో రోడ్డు లేని పరిస్థితి ఉన్నది, మౌలిక వసతులు లేవు, హాస్పిటల్ లేవు. ఇక్కడ చూడండి ముఖాలు, నువ్వు ఇందాక చెప్పినావు మాదిగోళ్ళు చెప్తే భయపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, సిగ్గుపడుతున్నారని. కానీ మీరు ఎవడో మాకు భాషలు పాడి భాష వచ్చు కాబట్టి మీరు చెప్పినా చెప్పుకున్నా వీళ్ళు ఎవడో చెప్తారు ఈ సమాజం మొత్తం. కానీ మాదిగలకు సుధర భాష వస్తుంది, తెలుగు తప్ప మీకు మాదిగ ప్రత్యేక భాష ఉండదు. అందుకని మీరు మాదిగా చెప్పుకోకుండా బాగుండదు, కనీసం అంటనే గౌరవం పొందుతారు. మా భాష మా వేదన చూసి ఏ లంబాడి, ఏ లక్ష్మి, ఏ రాములు, ఏ నాయక్ అని ఇప్పటికీ అవమానపడుతున్నాం. మేము అవమానపడ్డ జాతి కాదు. మన ధర్మం ఉపయోగింటే బంజారా ధర్మం ఇంకొకటి ఉన్నది. మేము పెద్దలు చేసిన జాతి, మేము రాజ్యాన్ని ఏళ్ళ జాతి, తండాలో మేము స్వతంత్ర పాలన చేస్తున్న జాతి. నా జాతికి ఎవరు కిందపడటానికి తక్కువ చేయడానికి చేస్తే తగ్గించదు, కానీ జరుగుతున్నది. చూడండి మొగాలు, మా అమ్మల మొగాలు చూడండి, మా తల్లిదండ్రుల మొగాలు చూడండి. ఎవరన్నా మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా 24 గంటలు తృప్తి ఉన్నాం, 3 పూటలు అన్నం తింటున్నాం, ఎవరి మొగాలు కనపడుతున్నాయి చూడండి దయచేసి. ఎవరి మొగాలు లేని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనే సేవలాసేన ప్రతి తండాల నాయకులు తీసుకురాబోతున్నది. అమ్మలమ్మలు ఇలా పేదల పాట పాడుతూ ఒక మాట చెప్పిండు, కూర్చోరే బిఆర్ पार्टी के कांग्रेस हाथ मुझे तोड़े कुर्सी पार्टी तो మోసం करने पार्टी तब कुर्सी पार्टी को पार्टी कदगो ఓటు కదగో ఓటు కాదన ఎన్నికలప్పుడే పార్టీలు చూడండి ఎన్నికలప్పుడే మీకు నచ్చిన పార్టీలో ఓటు వేసుకోండి. కానీ తండాల్లో మాత్రం అన్నదమ్ములు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, అక్క చెల్లెలుగా ఉన్న సోదరిమణులు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి, అత్తమామలను చూడండి, తల్లిదండ్రులను చూడండి, గౌరవించండి. ఇవాళ ఈయన పరిస్థితిలో మన జాబ్ పోయింది. ఇవాళ మగవాళ్ళ కాకుండా పోతూ ఆడవాళ్ళు కూడా కొంతమంది ఆ బాధ తెచ్చుకోలేక తాగడం స్టార్ట్ చేసింది. ఈ చిన్న ఎగ్జాంపుల్ చేసి పనిచేస్తాను. ఎంత జరిగింది, ఒకసారి నేను పాదయాత్ర చేసుకుని తండపోతే ఒక అక్క బాగా తాగి బాగా ఇక్కడ ఊపుకున్నది. ఎందుకు ఊపుకున్నదమ్మా, ఎందుకు ఇది జరుగుతున్నదని నేను పోతే నన్ను కూడా చేసింది. మనకి ఉద్యోగం పడుతుంది. అరే కసరమాయి ఎందుకమ్మా అంటే ఓ రాగో బీరు वो गिराव तो वही पीला हम करो. अरे गाय तो हमसे गवर्नमेंट का हमारा रस्तू पूरा गिराओ. अरे बात लोगों पसर तो घसरने मारा तुम चाहो नहीं तब घसर मारे चाहो बोले गाय से रंगे वाला पूछ बड़ी बात है. उन्हें बेचारा मार दिया फस्ट बाय मार दिया बाय पूछने में से में करेक्ट वास्तव में करो बाय बेचारा गाय भाई तू भाई से भाई गाय तरीके कहता है तो गाय करो सितारा ने डाले चावल बोलने तो सितारा ड्राई हालत परिस्थिति का चावल बोलने तो 100 रुपये घरों का उस 100 रुपये लागो मैं कैसे बनना मैं घरों कैसे बनना ये बेटा कामे का बारे में 100 रुपये लागो आए तो विशेष कर आपको करने दाल के लिए ढीला होगा ये अगला हम करो भाई मगाई के अपन यारी वापस क्या है दाल पाड़े से गिरा होगा दाल पाड़े से गिरा दाल मारता है 100 रुपये से पता सितारा ने बड़ी पेड़ जो सितारा ने ड्राई हालत पूरा ये काहे तब से ले लगा कि काहे तब से कहने में तुम से मन भी देखो काहे कर ले लगा वो काहे पी ले पिसा खराब कर ले घर आने टांडी में ये काहे को मनवाड़ कर दो कमाई करिया कर दो होगा बेटा मुको मारो बेटा कुटा कुटा सारी चीजें ग्राम साहसी बेजन वाले
కుటా మొత్తం సారి మొత్తం కాదు రాధా ఏం రాదు మొత్తం రాధా ఏం రాదు कसम मारो काय केली राव ए कसं काय केली तू दया करताय वाडी करता के पण मारू दे राव वो आमचा हंगडा मारला चितारू रोगला चितारी मारला कतरा के उठाओगे दाल पड़ना दसे दाल साके रोड के प्रमाणे दाल तो पड़ गए दसे चाड़ा के जगह दसे पाव बड़ा मैं भी लिया राव पाव बात मिल रहा पीले जाने साना आया दे राव वो अनंत वाला मैं अनंत राव वो मैंने एक दी जगह मैं उन दी जगह राव मां मन मार के मां से वो मन मार के मां से काय कर लिया वो छोटे छोटे हैं वो छोटे छोटे हैं मैं तार के से की करा की काय तो सके वो काय से के तो कोई बस तो मुझे के भाना में तब मारे लड़ाई तब मारे बाल मानी तो चिताब कतई बंद कर रहे वो चिताब कतई बंद कर रहे प्रभात बड़ी जाओ के तब लड़ाई मारने बाहर रहेगा प्रभात उठो नहीं उन्हें जरा मुरादा बड़ी कुड़ मेरे जना पर मार पाणो काय करनो बाई मर्दना दोय पण आपण जाते असो सेवा भाई काय केलं से सेवालाल सेनेला तार बेटा संजय ने काय केलं तो सामने ठाण्याची आज पद्धती ठाणे सेवालाल झंडा वळणं आपण ठाणे एकच भाषेनो तम से कंकण तोडणं अभ्यासी बोल झाली आजो वाद करणं आजो चालणं ముందు సాగే తోటయ్యో चौगो जवान भारत बमर भावन पर वर्तिया 27 पर दुनिया एक साथ पूरी जातन से राम नाम के लिए तो जय बंजारा जय जवान स्नेहितुलम गिरिजनुलम 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 శతాబ్దాలు దాటినా సమం కాని గిరిజనులం గిరిపుత్రులం గిరిజనులం చెట్టుని పుట్టని మట్టిని ప్రేమించే స్నేహితులం గిరిజనులం 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 గిరిజనులం